స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. యాదవుల హత్యలపై ప్రశ్నించిన అనిల్ ఎంపీగా ఏం చేస్తాడని జీవి అన్నారు. వినుకొండ సంతలో జీవి మక్కిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్నాడు జిల్లాలో వరుసపెట్టి జరుగుతున్న యాదవుల హత్యలపై ప్రశ్నించిన అనిల్ కుమార్ యాదవ్ ఇక ఈ ప్రాంతానికి సొంత సామాజిక వర్గానికి ఎంపీగా ఏం చేస్తాడని ప్రశ్నించారు. కూటమి వినుకొండ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జీవి ఆంజనేయులు. మాచర్ల నియోజకవర్గంలో నడివీధిలో చంద్రయ్య దారుణ హత్యోదంతానికి 6 ఏళ్లు తిరగక ముందే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన జల్లయ్యను అదే వైకాపా మోకలు హత్య చేశాయని, వాటిపై అనిల్ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు జీవి. సంతకు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు జీవి ఆంజనేయులు. మంచిల కోసం, రోడ్ల కోసం, నిధుల కోసం ప్రయత్నం చేశా, కానీ నిధులు తీసుకురాలేకపోయా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాలేకపోయారు. 5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద పోరాడా. ఆ తర్వాత రెండోసారి 2014లో మళ్ళీ గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం తెప్పిస్తా, పావలా మీరు ఖర్చు పెడితే చంద్రబాబు గారు 30 ఇన్సూరెన్స్ ఖర్చు పెట్టే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే బీసీ సోదరులందరికీ నేను అండగా ఉంటా. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పల్నాడు వాటర్ గ్రిడ్ స్కీము పూర్తి చేస్తా. ఆ రోజు నేను 640 కోట్ల నిధులు తీసుకొచ్చా పల్లెటూరులో మంచినీళ్ళు ఇవ్వడానికి. వినుకొండ టౌన్కి మంచినీళ్ళు ఇవ్వడానికి 159 కోట్ల నిధులు తీసుకొచ్చా. కానీ బొల్లా బ్రహ్మనాయుడు దురదృష్టవశాత్తు పూర్తి చేయకుండా వదిలేశాడు. ఎందుకు పూర్తి చేయలేదు అడుగుతున్నా. ఈరోజు నిధులు తీసుకొచ్చి చేతిలో పెట్టినా పూర్తి చేయడం చేత కానీ అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు. ఖచ్చితంగా మీ అందరం మాట జీప్ పెట్టి గుర్తించి పొలాల్లోకి ఎంటబడి మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే మనుషులు యాదవ్ సోదరుల్ని నరికితే కనీసం ఈ అనిల్ కుమార్ కనీసం హాస్పిటల్కి వచ్చి పరామర్శించాడా? ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుసరులు మా యాదవ్ సోదరుల్ని ఇంత కిరాతకంగా వెంటబట్టడం, నరకడం తప్పు, ఇది అన్యాయమని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే కాబట్టి ఈ రోజు రాష్ట్రం బాగుపడాలంటే మనకి గోదావరి నీళ్లు రావాలి. గోదావరి నీళ్లు వస్తే మనం 2 పంటలు పండించుకుంటాం. సాగర్ కుడికాల దగ్గర గోదావరి నీళ్లు 6,000 కోట్లతోటి చంద్రబాబు గారు ఆ రోజు శంకుస్థాపన చేశారు. మొన్ననే దాచపల్లిలో చెప్పారు అది పూర్తి చేస్తామని. అది పూర్తయితే మన పొలాల్లోకి సాగర్ కుడికాల ద్వారా గోదావరి నీళ్లు వస్తాయి. జూన్ మాసంలోనే మొదటి పంట పండించుకోవచ్చని మనం చేస్తున్నాం. అదేవిధంగా జగన్ ప్రభుత్వానికి పాడి కట్టబోతుంది నిరుద్యోగులు యువతే అన్నారు జీవి ఆంజనేయులు. జీవి ఆంజనేయుల సమక్షంలో టీడీపీలోకి వినుకొండ వైసీపీ యువత. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పాడి కట్టబోతుంది నిరుద్యోగులు యువతే అని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. ఉద్యోగాల నుంచి ఉపాధి వరకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు చేయని ద్రోహమే అందుకు కారణమన్నారు ఆయన. డిగ్రీలు, పీజీలు చేసి ఉపాధి లేక కుటుంబం తలెత్తుకోలేక 5 ఏళ్లు వారు అనుభవిస్తున్న బాధ మొత్తానికి పోలింగ్ రోజు యువత జగన్కు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు జీవి. వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన 5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు రాలేదు. వినుకొండకు మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా చేయలేకపోయారని ఈరోజు యూత్ నిరాశ నిస్పృహలతోటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, అట్లాగే రాష్ట్రం బాగుపడుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, అమరావతి రాజధాని పూర్తవుతుంది, వినుకొండలో ఇంటింటికి మంచినీళ్ళు శాశ్వత మంచినీళ్ళు పథకం పూర్తవుతుందనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన 20వ వార్డు యూత్కి నేను హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరందరూ కూడా కొత్తగా పార్టీలు చేరిన వాళ్ళందరూ కూడా బాగా పార్టీలో కష్టపడాలి. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో మీ వార్డు అలాగే మన వినుకొండ టౌన్ నియోజకవర్గం కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని మీ అందరికీ మనవి చేస్తూ, పేద విద్యార్థుల ఫీజు ఎగ్గొట్టిన దొంగమామ జగన్ రెడ్డి అని జీవి అన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కింతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జీవి. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థుల ఫీజులు కూడా ఎగ్గొట్టిన దొంగమామ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. 30,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టి ఏడాది ₹1 కూడా ఇవ్వకుంటే పిల్లల చదువులేలా సాగేదని ప్రశ్నించారు. గత ఎన్నికల ప్రచారంలో ఎంత ఖర్చైనా పేద విద్యార్థులు చదివించే బాధ్యత తనది అన్న జగన్ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనా వారి నిలువున ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఈపూరు మండలం వనికొంట, పెదకొండాయిపాలెం, చిన్నకొండాయిపాలెం, బొగ్గరంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన ఉమ్మడి జిల్లాల పార్టీ రాష్ట్ర కన్వీనర్ నిశంక శ్రీనివాసరావుతో కలిసి జీవి ఆంజనేయులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10,000 కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఉన్న సర్పంచ్ నిధులే తీసుకెళ్లిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు.
అనేక పంచాయతీలు మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని. అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలు అభివృద్ధి చేయకపోగా, కొత్త నిధులు ఇవ్వకపోగా ఉన్న సర్పంచ్ నిధులు దోచుకొని వెళ్ళాడు. మరి వేరే వాడికి పక్కదారి పట్టించాడని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. మనకి ఒకసారి ఆలోచన చేయండి. మంచి అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారు మనకు పంపించారు. శ్రీకృష్ణదేవరాయలు గారు చదువుకున్న వ్యక్తి, అనేక పనులు చేసి 5 సంవత్సరాల పాటు మనందరికీ అందుబాటులో ఉండి గౌరవంగా మనం చూసినటువంటి వ్యక్తి. వరకపూడి నిర్మాణం, అండర్ పాస్, గురకంపేట బ్రిడ్జీలు, నేషనల్ హైవే, రైతులకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రాజెక్టు, ఈ ప్రాంతంలోనే మరి 1000 పడకల హాస్పిటల్, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి నిరంతరం శ్రమించేటటువంటి వ్యక్తి. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన గారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా కళ్ళు, కళ్ళజోళ్లు, పెన్షన్లు, అదేవిధంగా మరి ఆపరేషన్లు, ఎక్కడ ఇబ్బంది జరిగితే చందాలు, అన్నిటికీ మించి అందరినీ గౌరవించేటటువంటి వ్యక్తి. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. వీరిరువురు కూడా మనల్ని గౌరవిస్తారు. ఇదొకటి మనకు మంచి పరిణామం. రెండోది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రైతులు కానీ మన బిడ్డలకు కానీ మన భవిష్యత్తుని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే మేము పార్టీ మారి రావడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చంద్రబాబు గారు వస్తేనే రాజధాని పూర్తయింది, పోలవరం పూర్తయింది. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నాడు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు గారు మాట్లాడుతూ, జల్లయ్య దగ్గర నుండి చంద్రయ్య దాకా ఎంతమందిని మీ పొట్టన పెట్టుకున్నారు? ఎందుకు చెప్పారు? ఏ రోజైనా ఇది అన్యాయం, ఇట్లా చెప్పకూడదని చెప్పారా? మీరు మాట్లాడారా? ఏ రోజైనా కఠినంగా శిక్షలు వేశారా? ఈరోజు బీసీలకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో. అనేక మంది మీద దాడులు, తప్పుడు కేసులు. మా వినుకొండ ప్రాంతంలో కూడా బల్లా బ్రహ్మనాయుడు వేధింపులకు గురైన బీసీ సోదరులు అనేక మంది ఉన్నారు. ఇలా బీసీల మీద దాడులు ఖండిస్తున్నాం. అందుకే బీసీలకు రక్షణ చట్టం తెచ్చారు. రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం 160 సీట్ల పైన తెలుగుదేశం గెలుచుకోబోతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవనుంది. భారీ మెజార్టీతో గెలుస్తాము. రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా వెంటనే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీల మీద రక్షణ చట్టం తీసుకొస్తాం. అసెంబ్లీలో ఒక తీర్మానం పెడతాం. రక్షణ చట్టం తెచ్చి దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీని తీసి పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రజలందరూ కూడా ప్రాధాన్యపడి అడిగితే వారికి ఒక్కసారి అవకాశం ఉంటుంది అనేటువంటి కోణంలో పదవులు తీసుకున్నప్పుడు ఆ పార్టీకే బద్దులై ఉంటారు తప్ప ఈ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎప్పుడైనా ఖండించారా? చట్టసభలో ఈ బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంటే ఎక్కడైనా మాట్లాడినటువంటి దాఖలు ఏమైనా ఎక్కడైనా ఉన్నాయా అనేది ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. వినుకొండ పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బొందిరిపాలెం గ్రామం నుంచి వైసీపీని వీడి టీడీపీలోకి 20 కుటుంబాలు. వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.